తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల 2 రోజులకే పరిమితం చేయాలని టీటీడీ ఆలోచిస్తోందా? ఇప్పటికే ఆగమ పండితులతో నిర్వహించినటువంటి పాలక మండలి సమావేశంలో పెద్దలు 2 రోజుల ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారా? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులు క్షణకాలం పాటు శ్రీవారిని దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తెరిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం అటు సామాన్యులే కాదు వీవీఐపీలు కూడా తపిస్తూ ఉంటారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో వైకుంఠ ద్వార దర్శన నిర్వహణ టీటీడీకి కష్టతరంగా మారుతోంది. మహంతుల కాలానికి పూర్వం శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన సాంప్రదాయం లేదని కొందరు పండితులు చెబుతున్నారు. మహంతుల కాలంలోనే ఈ వైకుంఠ ద్వార దర్శన సాంప్రదాయాన్ని ప్రారంభించారు. స్వామివారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు వైకుంఠ ద్వారంలో వేంచేసిన తర్వాత భక్తులను ఈ మార్గం గుండా దర్శనానికి అనుమతించేవారు. కాలక్రమేణా భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడంతో ఈ సాంప్రదాయాన్ని నిలిపివేసిన టీటీడీ ఏకాదశి పర్వదినం రోజున భక్తులను మాత్రమే వైకుంఠ మార్గం గుండా అనుమతించేది. భక్తుల తాకిడి మరింతగా పెరగడంతో 1964లో ద్వాదశి రోజు కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించేలా ఏర్పాటు చేసింది. తర్వాత శ్రీవారి ఆలయంలో దర్శన విధానంలో మార్పులు రావడం, కులశేఖరపడి దర్శనం నుంచి లఘు దర్శనం, అటు తర్వాత మహాలఘు దర్శన విధానం అమలులోకి రావడంతో 2 రోజుల్లో 1,40,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించే అవకాశం ఉండేది. అంతకు మించి భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో వైకుంఠ ద్వార దర్శన నిర్వహణ టీటీడీకి ఎప్పటికప్పుడు భారంగా మారుతోంది. పరిమిత సంఖ్యలోని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తుండడం, అంతకు మించి విచ్చేసిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం లభించకపోవడంతో తిరుమలలో భక్తులు నిరసనలు, ధర్నాలతో హోరెత్తిపోయేవారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ద్వార దర్శన నిర్వహణపై టీటీడీ ముందుగానే కసరత్తు చేయవలసిన పరిస్థితి. 2016లో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను ఒకరోజు ముందుగానే క్యూలైన్లలోకి అనుమతించే సాంప్రదాయాన్ని టీటీడీ ప్రారంభించినా పరిస్థితి మాత్రం సర్దుబాటు కాలేదు. ఇలా ఎన్ని మార్పులు చేసినా వైకుంఠ ద్వార దర్శనం కోసం విచ్చేస్తున్న భక్తులకు పూర్తి స్థాయిలో టీటీడీ సంతృప్తిపరిచే అవకాశం లేకుండా పోయింది. శ్రీరంగం తరహాలో శ్రీవారి ఆలయంలో కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించాలి అన్న ఆలోచనతో ఆ దిశగా 2019లో కసరత్తు ప్రారంభించింది టీటీడీ. ఇందుకోసం శాస్త్రీయంగా కూడా సహేతుకమైన ఆధారాలు కనిపించడంతో 2020 నుంచి కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజుల పాటు భక్తులను అనుమతించడం ప్రారంభించింది టీటీడీ. వీవీఐపీలు కూడా మొదటి రోజే కాకుండా 10 రోజుల్లో ఏదో ఒక రోజు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటుండటంతో టీటీడీపై కూడా ఒత్తిడి తగ్గింది. కానీ ఈ ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మంది భక్తులు చనిపోవడంతో మరోసారి చర్చనీయాంశమైంది. టికెట్ల అంశాన్ని పక్కన పెట్టేసిన టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాన్ని 2 రోజులకు పరిమితం చేయాలని ప్రతిపాదిస్తుండడం వివాదంగా మారుతోంది. అధికారులు మాత్రం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించాలని సూచిస్తున్నారు. పాలక మండలి ప్రతిపాదించినట్లు 2 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని పరిమితం చేస్తే తిరిగి భక్తుల నుంచి ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. నిర్వహణ కష్టమని అధికారులు చెబుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పరిమితం చేస్తుందా, 2 రోజులతోనే సరిపెడుతుందా అని టీటీడీ నిర్ణయం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు.